పట్టించుకునే నాతుడు లేడు. రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది. సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచెల్లెమ్మల పరిస్థితి చూస్తే, ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది. ఏమన్నాడు? ఇట్లా 18 ఏళ్ళ నుండి నా అక్కచెల్లెమ్మ చూసి ఏమన్నాడు? నెలకు 1500 ఇస్తానన్నాడు కనుక, నెలకు 1500 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు కలిపి 36,000. 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ. నీ పేరు ఏం పేరు? శివశంకర్ రెడ్డి కనపడాడు అనుకో, ఏమన్నాడు? నెలకు 3,000 రూపాయలు ఇస్తానని నిరుద్యోగ వృత్తి అన్నాడు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం. 2 ఏళ్ళు అయిపోయింది. 72,000 ఈ పిల్లోనికి బాకీ. ఈ పిల్లోనికి బాకీ 72,000. పరిస్థితి అంతే. ఆ చెల్లెమ్మకు బాకీ 36,000. ఆమె పరిస్థితి అంతే. ఈమెకు 36,000. నెలకు 18,000 ఇస్తానన్నాడు. నెలకు 15,000 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000. 2 ఏళ్ళు కలిపితే బాకీ. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు. 15,000 కాస్త 13,000 అన్నాడు. 13,000 కాస్త చూస్తే చీరా చూస్తే 8,000, 9,000, 10,000. అది కూడా 30 లక్షల మంది పిల్లలకు కట్ చేసి. పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షల చిల్లర పెన్షన్లు ఇస్తూ ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయినాయి. తీసేసినారు. అంటే 5 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా 5 లక్షల పెన్షన్లు ఉన్నవి కట్ చేసేసినారు. ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు. శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు. గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మద్యము, ఇసుక, మట్టి, క్వాడ్స్, సిలికా, ఏదైనా చెప్పండి. రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి. దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా. రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది. దేవుడు మొటికాయలు వేస్తాడు. ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. ఊరికే మాట్లాడతా అది ఇది అసలు ఈరోజు ఇది పెద్ద డ్రామా. ఈరోజు వాళ్ళే ఒక తోట చెడిపిన తోట సెట్ చేసుకోవడము, వాళ్ళే శ్రీనివాసరెడ్డితో ముందే మాట్లాడుకోవడం, నువ్వు ఇట్లా చెప్పాలని అవినాష్ రెడ్డి పోయి దాని అంతా విజిట్ చేసినా ఇది బాగుందని చూడడం, ఈయన పోయి మాట్లాడడం, అది చెప్పడం, ఇదంతా ఈ డ్రామాలొద్దు. ఎందుకు నువ్వు నిజంగా రైతులకు అంత బాగా చేసింటే మళ్ళీ హార్టికల్చర్ బెల్ట్ అయినటువంటి రాయలసీమలో కూడా నీకు సీటు రాలేదే మరి. కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తూ వచ్చినావు, ప్రజలు గుర్తుపట్టినారు. ఇప్పుడు రైతులను మోసం చేయాలని కూడా చూస్తున్నావు. తర్వాత అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళని అడ్డపెట్టుకొని అది చూపించి రైతులను మోసం చేయాలని చూస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. రైతులంత అమాయకులు కాదు, అన్నీ చూస్తూ ఉంటారు. రైతులకు ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. బెంగళూరు నుంచి పులివెందులు చేరుకున్నాడు, మళ్ళీ బెంగళూరు నుంచి కన్నడ రాష్ట్రానికి పోతాడు. ఏమైపోయినాడు జగన్ ఎక్కడ కనపడలేదని వాళ్ళ కార్యకర్తలంతా అయోమయం అయిపోయి బాధపడిపోతూ ఉన్నారు. అది అసలు సంగతి. ఆయన పులివెందుల రాకకు కారణం వాళ్ళందరూ ఇంక ఈ పార్టీ లేదు, మనుగడ లేదు అని అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఉనికిని కాపాడుకునేదానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టే కార్యక్రమం, ఈ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమం. ఆయన ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో నేను ఇది చేశాను, మీరు ఇది చేయలేకపోయినారని ఒక్క విషయాన్ని చెప్పగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉండా. ఈరోజు
పులివెందలు పోతాడు, అరటి తోటలు పోతాడు. నీ పరిపాలన 5 సంవత్సరాలు నువ్వు చేసిన విధ్వంసాన్ని చూస్తూ ఉంటారు, ఇంకా మర్చిపోలే ప్రజలు. నువ్వు నోరు తెరిస్తే మళ్ళీ రాష్ట్రం విధ్వంసమే. పెట్టుబడిదారులకు అందరికీ భయం సృష్టిస్తూ ఉండవు, భయానక వాతావరణం కలిగిస్తూ ఉండవు. రాష్ట్రం బాగుండడం నీకు ఇష్టం లేదు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి వేగవంతమైంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ నుంచి, ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చింది.